నిన్నటి నుంచి కురుస్తున్న వర్షానికి విజయవాడ క్రీస్తురాజపురంలో ఘోరం జరిగింది. ఒక ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఇంట్లో మరో ఇద్దరు చిక్కుకుపోయారు. ఇటు విజయవాడలో నిన్నటి నుండి వర్షం భారీగా కురుస్తోంది. దీంతో క్రీస్తురాజపురంలో ఒక ఇంటిపై కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రెసెంట్ అదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఇద్దరినైతే హాస్పిటల్లో జాయిన్ చేసినట్టు తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? భారీ వర్షాల నేపథ్యంలో కూడా విజయవాడలో ఉన్న కొండ ప్రాంతాలు కూడా విరిగిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ కొండ ప్రాంతం అనేది విరిగి పడిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా వచ్చి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దీని అంతేకాకుండా మొత్తం ఈ కొండ అనేది చాలా హెవీగా కూడా పడినట్టు కూడా తెలుస్తాం. మొత్తం 2 ఇళ్లకు సంబంధించి ధ్వంసం అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ దాంట్లో కూడా మొత్తం ఎవరైతే 9 మంది ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీంట్లో 5గురిని రెస్క్యూ చేసి బయటికి పంపించినట్టు కూడా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మరొక 2 అయితే శిథిలాల కింద ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళిద్దరిని తీసేందుకు కూడా ప్రయత్నం అయితే జరుగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇంకో 2 అయితే మృతి చెందారని చెప్పి చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఈ అంతా కూడా కలెక్టర్ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఏదైతే అధికారులకు సంబంధించి అధికార యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉదయం 7 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో డాక్టర్ సిబ్బందులు కానీ కలెక్టర్ కానీ స్వయంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సంబంధించి కొంతమంది బాధితులు కూడా ఉంటా ఉన్నారు. వాళ్ళు కూడా ఇవన్నింటి కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ సంబంధించి ఇల్లు అయితే తొలగించిన బాధితులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏం జరిగింది ఉదయం, అసలు ఏం జరిగింది? ఉదయం 5-5:30కి ఇక్కడ పెద్ద ఎక్స్ప్లోజర్ జరిగిందండి. వర్షాల కారణం వల్ల. యాక్చువల్గా అది మా మావయ్య గారి ఇల్లు ఫస్ట్ ఉండేది మా మావయ్య గారిది. తర్వాత ఇంకొకటి రెంటల్ వేరే ఇల్లు ఉంది. వెనకేమో రేకుల షెడ్ ఉంటుంది అనమాట. మేము న్యూగానే అది తీసుకున్నాము. తర్వాత రెంటల్కి ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. ఒక 3 అయితే తీశారు బయటికి. దానిలో ఒక పెద్ద ఆవిడ ఉన్నారు, ఒక 60 years మహిళ ఉన్నారు. అందులో ఒక పాప కూడా ఉంది. తను కూడా అన్కాన్షియస్గా ఉంది. మరి బ్రతికిందో లేదో తెలియదు. అంతకుముందు ఇంకొక పర్సన్ కూడా తీశారు. వాళ్ళు 3 కూడా చనిపోయారని చెప్తున్నారు. మరి మేమైతే చూడలేదు. ఒక పర్సన్ అయితే చూసాము. ఇంకా 3 ఉన్నారని మేము అనుకుంటున్నాం. కింద కుర్రోళ్ళు ఉన్నారని అనుకుంటున్నాము. అంటే ఎన్ని ఇళ్ళు అసలు మొత్తం ఇక్కడ ఇప్పుడు కొండ చర్య కింద పడిన ఇల్లు? 3 ఇళ్ళ ప్రాంతం అండి. ఫస్ట్ ఉన్నదేమో డాబా, అది మాది, మా మావయ్య గారిది. తర్వాత పక్కనేమో రేకుల షెడ్డు. దాని వెనక 4 గదుల పోర్షన్ రేకుల షెడ్డే ఉంది. డాబా ఏమో రీసెంట్గా మేమే అది మా మావయ్య గారు 1.5 month బ్యాక్ అది మొత్తం అంతా క్లీన్ చేయించి మొత్తం అంతా టైల్స్ అవన్నీ వేయించి ఎదర రేకుల షెడ్ కూడా వేయించారు. దాదాపు దానికి 2,10,000 దాకా అయినాయి. చేయించాము. ఎందుకంటే రెంటల్కి ఉండే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి. ఒక 4-5 నెలల తర్వాత మేమే వద్దాం అనుకున్నాము. కానీ ఇంతలోపే ఇది జరగడం చాలా ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఈ 2 పోర్షన్లో? కానీ ఎంతమంది ఉన్నారు అసలు? మొత్తం ఒక 5-6 దాకా ఉంటారండి లోపల. కొంతమంది ఏమో ఊరెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అటు పక్కనేమో ఒక 3 కుర్రోళ్ళు రాత్రి భోజనం తెచ్చుకొని తిని పడుకున్నారంట తాళాలు తీసుకొని. మరి వాళ్ళ పరిస్థితి అసలు వాళ్ళు ఉన్నారా లేదా బయటికి వెళ్ళారా అనేది కూడా తెలియట్లేదు. ఒకసారి చూడాలి. ఎంతమందిని తీశారు బయటికి ఇప్పుడు? ప్రస్తుతానికి 3 తీశారు. ఇంకొక 3 కుర్రోళ్ళు ఉన్నారు. వెనక పోర్షన్లో ఉన్నారా లేదా అనేది మాకు తెలియట్లేదు. వాళ్ళు వెనక పోర్షన్ వెనక ఇల్లు కదా, అది 4 గదుల పోర్షన్ రేకుల షెడ్. అది ఎదర మాది డాబా, అది కూడా 4 గదులు. అంటే 2 గదుల పోర్షన్, 4 గదుల ఇల్లు. అదర డాబా, అది మాది, మా మావయ్య గారిది. దాంట్లో 3 కుర్రోళ్ళు ఉన్నారని అనుకుంటున్నాం. కాకపోతే దాంట్లో 2 బయటికి వెళ్ళారని చెప్తున్నారు ఇప్పుడే. ఒక కుర్రోడు అయితే లోపలే ఉన్నాడు. మరి బండలు పెద్దయ్యి. ఒక్కొక్క బండ వచ్చేసి రాళ్ళు 100 to 150 tons ఉంటాయి. అంత పెద్ద రాళ్ళు పడ్డాయి. మరి చూడాలి ఒకసారి. గవర్నమెంట్ దీన్ని ఇనిషియేటివ్గా తీసుకున్నారు. ఇప్పుడు ఇంకా సెర్చింగ్లో ఉంది అంతా. చూడాలి. ఎవరైనా చనిపోయారని చెప్పారా? ఇక్కడ ఎవరైనా చనిపోయినట్టు చెప్పారా? ఎంతమంది చనిపోయారని చెప్పారు? ప్రస్తుతానికి ఒక 3 అయితే చనిపోయారండి. చనిపోయిన వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. న్యూజీజీహెచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారని చెప్పారు? ప్రస్తుతానికి ఒక 3 ఉండొచ్చు. ప్రస్తుతానికి ఒక అతను అయితే ఉన్నాడని పక్కాగా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. 2 ఉన్నారా లేదా అనేది తెలియట్లేదు. వాళ్ళు కుర్రోళ్ళే ఉన్నారు. రాత్రి భోజనం చేశారంట. మరి వాళ్ళు బయటకు వెళ్ళారా ఉన్నారా తెలియదు. ఉదయం 6 గంటల జరిగింది ఇది.
బాధితులు చెబుతున్న ప్రకారం ఉదయం 7 గంటలకు ఈ ఘటన అనేది జరిగింది కూడా చెప్తా ఉన్నారు. దాని కింద శిథిలాల కింద ఇప్పటికే ముగ్గురు ఉన్నారని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు రెస్క్యూ టీం అయితే ఈ శిథిలాలను, ఎందుకంటే అది భారీ కొండ కనుక దాన్ని తొలగించేందుకైతే భారీగా కూడా క్రేన్ తీసుకురావడం, మొత్తాన్ని కూడా పగలగొట్టి వాటిని ఎక్కడికక్కడ తొలగించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న సహాయక చర్యలు ఉదయం నుంచి కూడా ప్రారంభమైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు ఈ చర్యల్ని తీసుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తం సంబంధించి జిల్లాలో ఉన్న ఈ జిల్లా అధికారులతో పాటు ఈ మెడికల్కి సంబంధించిన అధికారులతో పాటు ఏపీ ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు కానీ మొత్తం పోలీసులందరూ కూడా వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఉదయం నుంచి ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో వాటిని అన్నింటినీ తొలగించాలని కూడా చూస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు అక్కడ పర్యవేక్షణ పరిశీలిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అయితే ఇవన్నీ కూడా చర్యలు వెంటనే చేస్తామంటూ కూడా దానికి తగ్గట్టుగా ఈ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఘటనలు జరగకుండా పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఇటుకున్న సిబ్బంది కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళ ఆవేదన అయితే ఇక్కడున్న బాధితులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సత్తా. థ్యాంక్ యూ మల్లికార్జున్. Okay.